నిజానికి ఈనాడు 2025లో అన్ని వర్గాల ప్రజలు కూడా చరిత్రలో జరిగిన అనర్థాలను గుర్తిస్తున్నారు. కొందరు స్వార్థపర వర్గాలు తమ స్వార్థం కోసం కుల వ్యవస్థను సృష్టించారు. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అనే భేదాలు తీసుకొచ్చారు. ఒకరు దేవుడి శిరస్సు నుంచి పుట్టిన వారైతే మెజార్టీ వర్గాల వారు పాదాల నుంచి పుట్టారని తప్పుడు కథనాలు సృష్టించారని ఈరోజు సమాజం మొత్తం గుర్తిస్తుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చరిత్రలో జరిగిన అనర్థాలను సరిదిద్దాలని కోరుతున్నారు. ఆ వివక్షకు గురైన వర్గాలకి సమన్యాయం దక్కాలని కోరుతున్నారు. దేశభక్త పౌరులందరూ కూడా అదే రీతిని ఆలోచిస్తున్న వేళ ఈ సోకాళ్ళు కుల సంఘాల నాయకులు అనేవారు లేదు చరిత్ర చెప్పడానికి వీల్లేదు, రాళ్ళేసిన వాళ్ళు మేము కాదు. అది మీరు కాదు భయ్, గతంలో మన భారతీయులే వాళ్ళు. ఈ దేశంలో కులం నిజం కాదా? కులం కారణంగా అన్యాయాలు నిజం కాదా? ఆ చరిత్ర చెప్పుకుంటే తప్పేమిటి? దానివల్ల మనోభావాలు దెబ్బతింటాయంటూ తకరారు పెడితే ఇది ఎవరన్నా ఒప్పుకునే అంశమా? ఇది మాత్రం ఎలాంటి ఈ అభ్యంతరాలకు ఎలాంటి విలువ లేదు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ అభ్యంతరాలే ఈరోజు చెల్లుబాటు అవుతున్నవి. ఈ దేశంలో మెజారిటీ వర్గాలకు జరిగిన అన్యాయం గురించి మనం తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దాలి. ఇదే నిజమైన దేశభక్తిని. ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాస్తవాల వెలుగులో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం దక్కాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.